కథ మీకు చెప్పబోతున్నాను. ఒకానొక రోజు లక్ష్మీ అమ్మవారు, దరిద్ర లక్ష్మి ఇద్దరూ కూడాను ఒక ఒక ఋషి దగ్గరకు వెళ్లి, "మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు?" అని అడుగుతారు. ఆ ప్రశ్న వినగానే ఈ ఋషి చాలా భయపడతారు. ఎందుకు అంటే, లక్ష్మీ అమ్మవారిని "నువ్వు అందంగా లేదు" అని అనేస్తే ఏమవుతుంది? లక్ష్మీ అమ్మవారు తనకు దూరంగా వెళ్ళిపోతారు. తను ఋషే కదండీ! తనకి లక్ష్మీ అమ్మవారితో ఏం సంబంధం అని మీరనుకోవచ్చు. తను మహర్షి అయినా తనకి కూడా లక్ష్మీ అమ్మవారి కటాక్షం కావాలి. ఎందుకంటే లక్ష్మి అన్నది కేవలం ధనం మాత్రమే కాదు. అష్టలక్ష్ములున్నారు కదా! సో, ఋషికి కూడా అష్టలక్ష్ములు కావాలి. అదే దరిద్ర లక్ష్మిని "నువ్వు అందంగా ఉన్నావు" అంటే తను ఎక్కడ నచ్చేసి తన దగ్గర ఉండిపోతే తన ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ అన్నది జరగదు. సో, ఈ ఋషి చాలా ఆలోచించి, మీరిద్దరూ నడిస్తే నేను చూసి చెప్పగలను. ఇలా నిలబడి ఉండి పక్కపక్కనుంటే నేను చెప్పలేకపోతున్నాను అని ఋషి అడుగుతారు. అప్పుడు ఇద్దరు కూడా లక్ష్మీ అమ్మవారు, దరిద్ర లక్ష్మి పక్క పక్కన నిలబడి నడుస్తూ ఉంటారు. ఇప్పుడు రండి ఇద్దరు కలిసి అని కూడా అంటారు. అలా 2, 3 నిమిషాలు అటు ఇటు నడిచిన తర్వాత ఋషి ఏం చెప్తారంటే, "లక్ష్మీ అమ్మ, మహాలక్ష్మి అమ్మవారు మీరు లోపలికి వస్తూ ఉన్నప్పుడు చాలా అందంగా ఉన్నారు. మీరు లోపలికి రండి" అని ఆహ్వానిస్తారు. అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు చిన్నగా నవ్వుతూ మెల్లగా లోపలికి ఎంటర్ అవుతారు. అదే దరిద్ర లక్ష్మిని చూసి, "అమ్మ, మీరు కూడా అందంగానే ఉన్నారు. కానీ మీరు వెళ్ళిపోతున్నప్పుడు చాలా అందంగా ఉన్నారు. కనుక మీరు నా ఆశ్రమాన్ని దాటి వెళ్ళిపోండి" అని అంటారు. అప్పుడు దరిద్రలక్ష్మి కూడా తన ఆశ్రమాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఋషి చాలా తెలివితేటలుగా, చాకచక్యంగా సమాధానం చెప్పారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ అందరికీ కూడా లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థాంక్ యూ.